మీరు ఇంకొక ఇటీవల కాలంలో పదే పదే ప్రస్తావిస్తున్న అంశం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సంబంధించి. ఆయన ఇటీవల సినిమా రిలీజ్ అయింది. సినిమా సందర్భంగా టికెట్ రేట్ల పెంపుదల కానీ ఇలాంటి చాలా విషయాల మీద మీరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన రాష్ట్రానికి చాలా తక్కువ సమయం కేటాయిస్తున్నారు. వాస్తవానికి గడిచిన 50 రోజులు లెక్క తీస్తే ఆయన రాష్ట్రంలో ఉన్నదే పట్టుమని 10 రోజులు కూడా లేదు. పైగా అది కూడా 2 రోజుల సినిమాలకి 2 రోజుల క్యాబినెట్కి అన్నట్టే పరిమితం అవుతుంది. ఇది ఎట్లా చూస్తారు? ఒక మంత్రి ఆంధ్రప్రదేశ్లో కాకుండా హైదరాబాద్లో ఎక్కువ ఉంటూ సినిమా షూటింగ్లకు పరిమితం అవుతూ ఇట్లాంటి ధోరణి మీరు ఏ రకంగా భావిస్తారు మీరు? ఇక్కడ అభ్యంతరాలు అనేటువంటిది ఇష్యూ కాదు. అతనికి సంబంధించిన అంశాలకు వారు చేసుకునే పనుల మీద మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం కూడా లేదు. అయితే రాష్ట్ర ప్రజల తరపున ఒక బాధ్యత అనేటువంటిది రాజ్యాంగం ఇచ్చినప్పుడు ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓట్లు వేసి గెలిపించి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చినప్పుడు ఎలా మెలగాలి, ఎలా ప్రవర్తించాలి, ప్రజల ఏడల రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రవర్తన నియమావళి ఎలా ఉండాలి, దానిని అతిక్రమించినప్పుడు ఆ ఉల్లంఘన అనేది జరిగినప్పుడు ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. మనం వారిలో అవగాహన కల్పించాలి. ఆ పని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా మేము చేస్తున్నాం. ఇప్పుడు ఎలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందంటే, నేను రాజకీయాల్లోకి వచ్చాను, మంత్రిగా ఉన్నాను, సింహభాగం ఎక్కువ భాగం నేను దానికే శ్రద్ధ పెడతాను, దానికోసమే పనిచేస్తాను అని చెప్పుకునే పరిస్థితి ఒక మంత్రికి వచ్చిందంటే అంతకంటే శోచనీయమైన పరిస్థితి ఏముంటుంది మీరే చెప్పండి. ఎందుకంటే ఒక మినిస్టర్గా ఉన్నవారు లేదు నేను రాజకీయంగా పనిచేయడానికి వచ్చాను, లేకపోతే ప్రభుత్వంలో ఉండి ప్రజల కోసం పనిచేయడానికి వచ్చానని ఇంతవరకు చరిత్రలో ఎప్పుడైనా ఒక మంత్రి చెప్పుకున్నాడా? నేను రాజకీయానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని వచ్చానని చెప్తాడా? మంత్రి అయ్యాడంటేనే అర్థం అది కదా. బట్ ఈ వ్యక్తి చెప్పుకునేటువంటి పరిస్థితి చాలా శోచనీయం. అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రజలు అనుకుంటున్నారన్న విషయం అతనికి కూడా తెలుసు అనమాట. నువ్వు మినిస్టర్గా ఉన్నావు కానీ బట్ మినిస్టర్గా చేయాల్సిన పనులు నువ్వు చేయడం లేదు అని జనం అనుకుంటున్నారు. లేదు లేదు నేను మంత్రిగా ఉండాలనే వచ్చాను, రాజకీయం చేయాలనే వచ్చాను, రాజకీయాలు ఉండాలని వచ్చాను, ప్రాధాన్యత దానికి ఇస్తున్నాను అని అతను చెప్పుకుంటున్నాడు. అక్కడే అర్థమవుతుందా? ఇక మరి ఏమిటి మేము పెట్టినటువంటి కంప్లైంట్ కానీ ప్రభుత్వం దృష్టికి కానీ ప్రజల దృష్టికి కానీ తీసుకొస్తున్నటువంటిది ఏమిటంటే, ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే అతనికి ఉన్నటువంటి ఇతర వ్యాపార లావాదేవీలు కానీ ఆర్థిక లావాదేవీలు కానీ అదర్ ఇన్కమ్స్ అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటాం, ఇట్లాంటివి కానీ ఏవి కూడా ఉండకూడదు, అవి వదులుకోవాలి. అవన్నీ వదిలి దీనిలోకి రావాలి. సివర్ ఆల్ ది కనెక్షన్స్ అనేది ఒక సెంటెన్స్ చాలా క్లియర్గా ఉంది. ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకవేళ నిజంగానే ఆయన సినిమాలు చేసుకోవాలనుకున్నారు, సినిమాల వల్ల లబ్ధి దొరుకుతుంది అనుకున్నారు, అదే ముఖ్యమైన జీవితం అనుకున్నారు, ఫైన్. ఇప్పుడు మీ ఆక్యుపేషన్ ఏంటనేది మీరు నిర్ణయించుకుంటారు. అది రాజ్యాంగం మీకు ఇచ్చిన అవకాశం, హక్కు. సో వీ హ్యావ్ నో ఇష్యూస్ ఆన్ దట్. దెన్ హీ హ్యాస్ టు రిజైన్ చేసి 2 నెలల 3 నెలల 5 నెలల్లో ఆ సినిమాలు చేసుకుని సంవత్సరం చేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కానీ ప్రభుత్వం కానీ అవకాశం ఇచ్చి నేను మళ్ళీ మంత్రిగా చేస్తానంటే అక్కడున్న పార్టీ ఒప్పుకుంటే అది చేసుకోవచ్చు. బట్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేటువంటిది వైల్ కంటిన్యూయింగ్ యాజ్ ఎ మినిస్టర్ he cannot undertake any such activities. That's what constitution mandates. సో దానికి మరి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి చర్య తీసుకోండి. వారే ఒప్పుకున్నారు ఏమని, సినిమాలే నాకు ఆదాయం ఇచ్చే పని, నాకు డబ్బు రావాలంటే సినిమాల్లో నేను పనిచేయాలి, అందుకే నేను సినిమాలు చేసుకుంటానని చెప్తున్నారు. దట్ మీన్స్ వాట్? సో ఈజ్ యాక్సెప్టింగ్, ఈజ్ కన్ఫెసింగ్ దట్ టు ఎర్న్ మనీ హీ ఇన్వాల్వ్డ్ ఇన్ టు మూవీస్ అని చెప్తున్నారు. సో ఆయనే కన్ఫ్యూజ్ చేశారు. కాబట్టి అది రెండు నడవో, ఏదో ఒకటి చేసుకోండి, మీ ఇష్టం. ప్రజల కోసం పనిచేస్తానని వచ్చినప్పుడు 24/7 వీఆర్ ఫర్ ద పీపుల్. దట్స్ వాట్. అంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఒక మండలంలో ఒక తహసీల్దార్ ఉంటాడు, చిన్న ఉద్యోగం, కానీ 24/7 జనం కోసం అతను అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ఈయన మంత్రిగా నిబంధనలు ఉల్లంఘించే పరిస్థితి వచ్చింది కాబట్టి రిజైన్ చేయాలంటారా? ఖచ్చితంగా. అంటే if he wants to go for movies, act in movies, he has to resign and go. అంటే అది నేను ఖచ్చితంగా చేయాలి, వెళ్ళాలనుకుంటే ఇది వదిలేసేయాలి. సో అలా ఇప్పుడు ఒక విపత్తు వచ్చింది, ఒక వరద వచ్చింది, అర్ధరాత్రి వరద వచ్చింది, లేకపోతే వరదల్లో మనుషులు చిక్కుపోయారు,
నేను ఉదయం 10 గంటలకు కదా ఆఫీస్, అప్పుడు వస్తానని తహసీల్దార్ ఊరుకుంటాడా? ఆగుతాడా? ఆగడు కదా. వీఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరూ దే విల్ కమ్ ఇన్ టు యాక్షన్. దట్స్ వాట్ ఎగ్జిక్యూటివ్ మీన్స్. సో ఎగ్జిక్యూటివ్ అనేటువంటిది 24/7 ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యవస్థ. అందులో నువ్వు హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నావు. ఒక పంచాయతీరాజ్ శాఖకి హయ్యెస్ట్ ఉన్నావు, ఒక ఎన్విరాన్మెంట్ శాఖకి హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నావు. అలాంటిది మరి 24/7 అందుబాటులో ఉండాలి కదా. అలా కదా తమరు ప్రమాణ స్వీకారం చేశారు. దానికి అనుగుణంగా కదా మీరు పనిచేయాలని మేము ప్రజలు కోరుకుంటున్నారు. ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే ఒక రాజకీయ పార్టీగా మేము చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ దగ్గర ఒక రిజిస్ట్రేషన్ చేసుకుని 1956 పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం వీ హ్యావ్ కమింగ్ టు ఫోర్స్. వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్. డెమోక్రసీలో ఎక్కడైనా పొరపాట్లు జరుగుతుంటే ప్రజలకు చెప్పాలి, తప్పు చేసిన దాన్ని మనం ప్రశ్నించాలి. ఆ బాధ్యత కూడా ఒక పార్టీగా ఉంది మాకు. కాబట్టి మా బాధ్యతలు నిర్వర్తించడం మేము వెనకాడకూడదు. కాబట్టి ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి, ప్రభుత్వంలో జరిగే తప్పులు ఎత్తి చూపించాలి. వాళ్ళు సక్రమంగా మార్గంలో నడవకపోతే మీరు సక్రమంగా ముందుకు వెళ్ళండి అని చెప్పేటువంటి బాధ్యత కూడా మాకు ఉంటుంది.